శరీరంలో అధికంగా ఉండే కొవ్వును తగ్గించుకోవడానికి ఒక మంచి ఆయుర్వేద ఔషధం తయారు చేసుకుందాం. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనకి అన్ని తేలికగా దొరికేటువంటి మూలికలనే వాడుకుంటున్నాం. ఇందులో మనం మొట్టమొదటి తీసుకోబోయేది ఏంటంటే సొంఠి. సొంఠి అందరికీ బాగా తెలిసినటువంటి మూలిక. ఇదేంటంటే దీన్ని మామూలుగా మనం శరీరంలో ఉండేటువంటి జీర్ణశక్తిని పెంచుకునేందుకు, అంటే తిన్నటువంటి ఆహారం చక్కగా జీర్ణమయ్యి ఏది ఎంతగా మారాలంటే రసము, రక్తము, మాంసం, మేధస్సు అన్ని కరెక్ట్గా మారేలాగా చేయడానికి ఈ సొంఠి బాగా ఉపయోగపడుతుంది. అలాగే కొవ్వుని కరిగించడానికి కూడా సొంఠి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సొంఠి కొమ్మని ఏం చేయాలంటే కొద్దిగా నేతిలో వేసి, అంటే మూకుట్లో కొంచెం ఒక చిన్న చెంచాడు నెయ్యి వేసి ఈ సొంఠిని ముక్కలుగా చేసి అందులో వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత దాన్ని చల్లారిపోయిన తర్వాత చూర్ణం చేసుకోవాలి. అలా చేసుకున్నటువంటి సొంఠి చూర్ణాన్ని దాదాపుగా ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. మీకు ఔషధం తయారీ చూపించడం కోసం నేను కూడా కొంచెం సొంఠి చూర్ణాన్ని విడిగా పెడుతున్నాను. సొంఠి చూర్ణాన్ని 25 గ్రాములు తీసుకున్నారు కదా. తర్వాత మనం తీసుకోబోయేది ఏంటంటే మిరియాలు. ఈ మిరియాలు కూడా శరీరంలో ఉండేటువంటి కొవ్వును తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. అంటే మిరియాలలో ఒక ఘాటు గుణం, ఒక కారం రసం, ఇలాంటివన్నీ ఏంటంటే తీక్ష్ణ గుణం, ఇవన్నీ అంటే కారము, తర్వాత తీక్ష్ణ గుణం, ఉష్ణ గుణం, ఇవన్నీ కూడా కొవ్వును తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. మిరియాలని వేయించడం అది ఏం చేయక్కర్లేదు, ఒట్టిగానే దాన్ని చూర్ణంలా చేసేసుకోవచ్చు. అలా చేసేసుకున్నటువంటి మిరియాల చూర్ణాన్ని కూడా సొంఠి చూర్ణం లాగానే 25 గ్రాములు తీసుకోండి. మిరియాల చూర్ణాన్ని కూడా కలిపేసుకున్నారు కదా. ఇంకా తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే పిప్పళ్ళు. ఈ పిప్పళ్ళు కూడా మనకి కొవ్వును తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఒట్టిగా కొవ్వును తగ్గించుకోవడం కోసం అని చెప్పి ఒట్టి పిప్పళ్ళను కూడా ఒక ట్రీట్మెంట్గా ఇస్తూ ఉంటాం. ఎక్కువ పవర్ఫుల్గా మందులు ఇవ్వక్కర్లేకుండా తగ్గించుకోవాలి అన్నప్పుడు కేవలం పిప్పళ్ళనే కొవ్వు తగ్గించడానికి ఒక ఔషధంగా కూడా వాడుతూ ఉంటాం. పిప్పళ్ళని ఇందాక మనం సొంఠి వేయించుకున్నాం కదా, అలాగనే కొంచెం నెయ్యి తీసుకుని ఆ నేతిలో ఈ పిప్పళ్ళను వేసి కొద్దిగా వేగనివ్వండి. కొంచెం సేపు వేగిన తర్వాత దాన్ని చల్లారనిచ్చి చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణం కూడా 25 గ్రాములే తీసుకోండి. ఇప్పటికి మనం సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు 3 చూర్ణాలు తీసుకున్నాం. ఈ మూడింటిని కలిపి త్రికటుకాలు అంటారు. అంటే 3 కూడా కారపు రుచి ఉన్నటువంటివి అనమాట. అందుకని మూడింటిని కలిపి త్రికటుకాలు అంటాం. ఈ త్రికటుకాలు అంటే మనకి ఒకవేళ మీకు విడివిడిగా చేసుకుందుకు కుదరకపోయినా త్రికటుకాల చూర్ణం ఒకవేళ రెడీగా దొరుకుతుంటే దాన్నైనా తీసుకొచ్చి వాడుకోవచ్చు. అలాగే ఇందులో మనకి ఇంకొకటి ఒక మూలిక కావాలి, అదేంటంటే గుగ్గులు. ఈ గుగ్గులు అనేది కొవ్వును తగ్గించడానికి ఉపయోగపడేటువంటి ఒక బెస్ట్ మెడిసిన్ అన్నమాట. అంటే ఈ గుగ్గులు మనకి శరీరం మీద బయట కనిపించేటువంటి కొవ్వు, అంటే మనం లావుగా ఉన్నప్పుడు లేకపోతే పొట్ట పెరిగినప్పుడు పిరుదల భాగంలోనో కొవ్వు ఎక్కువగా ఉంటే దాన్ని తగ్గించడానికైనా సరే గుగ్గులు ఉపయోగపడుతుంది. అలాగే శరీరం లోపల ఉండేటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగితే దాన్ని తగ్గించడానికి కూడా గుగ్గులు చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే కొవ్వును తగ్గించడమే కాకుండా ఇది జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. ఈ గుగ్గులు కూడా ఏంటంటే శుద్ధి చేసి వాడుకోవాలి. శుద్ధి చేసి వాడుకోవడానికి ఎవరికి వాళ్ళు శుద్ధి చేసుకోవడం అనేటువంటి ప్రాసెస్ చేయడం కుదరదు. అందుకని మనకి బజార్లో మంచి ఫార్మసీలు వాళ్ళు శుద్ధి చేసి అమ్మినటువంటి శుద్ధ గుగ్గులు చూర్ణాన్ని తీసుకోవాలి. శుద్ధ గుగ్గుల చూర్ణాన్ని 25 గ్రాములు తీసుకోండి. మనకి ఔషధంలో కావాల్సినటువంటివి 4 మూలికలు, 4 మూలికల చూర్ణాలను కూడా మనం రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఏంటంటే అన్ని చూర్ణాలని మనం బాగా ఒకదానితో ఒకటి కలిసిపోయేలాగా కలుపుకుందాం. ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలిపేసుకున్నాక దీన్ని వస్త్రగాలనం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ ఔషధాన్ని చూర్ణం రూపంలోనే వాడుకోబోతున్నాం. కషాయంలాగా చేస్తూ ఉంటే కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు, కానీ ఎప్పుడైతే మనం ఔషధాన్ని చూర్ణం రూపంలోగా వాడుకుంటామో అలాంటప్పుడు ఏంటంటే చూర్ణం చాలా మెత్తగా తేలికగా అరిగేలాగా ఉండాలి. అంటే అబ్జార్బ్ అవ్వాలి. ఒక మందు మనం వేసుకున్నాక చాలా మంచి మందు వేసుకున్నాం అనుకుంటే సరిపోదు. ఆ వేసుకున్న మందు మన శరీరంలో అబ్జార్బ్ అయ్యి అంటే వంట బట్టి పనిచేసేలా ఉండాలి. అందుకని ఏంటంటే ఈ చూర్ణాలన్నీ కలిపేసుకున్నాక అన్నింటినీ ఒకసారి
తెల్లటి పల్చటి బట్టలో జల్లించేసుకోవాలి. మామూలుగా మనం ఎంత చూర్ణం చేసి ఎంత విడిగా జల్లించినా కూడా అంత ఫైన్గా ఉండదు. అందుకని ఇంకా వస్త్రగాలనం చేసినప్పుడు అంటే బట్టలో జల్లించినప్పుడు చాలా మెత్తగా తయారవుతుంది. అలా ఉన్నటువంటి చూర్ణాన్ని ఒక సీసాలో పోసి భద్రపరచుకోండి. దీన్ని వాడుకోవడానికి ఏం చేస్తారంటే చూర్ణాన్ని సుమారుగా 1 చెంచా పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకోవాలి. ఆ చూర్ణంలో కొంచెం తేనె, కొద్దిగా నేతిని కలపాలి. 1 చెంచా చూర్ణం తీసుకుందాం. దీనిలో తగినంత నేతిని, తేనెని కలపాలి అన్నమాట. నెయ్యి, తేనె సమాన పరిమాణంలో కాకుండా ఒకటి కొంచెం ఎక్కువగా, ఒకటి కొంచెం తక్కువగా వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేద్దాం. అంటే మనం ఇందాక వేసుకున్న తేనె కంటే కూడా కాస్త తక్కువగా నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ కలిపేసి ముద్దలాగా చేసేసుకోవాలి. ఇలాగా ఒక ముద్దలాగా చేసేసుకుని ఈ ముద్ద లాంటి దాన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, అంటే భోజనం చేసిన తర్వాత, ఉదయం పూట టిఫిన్ ఏదో తిన్నాక రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగి తీసుకుంటూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా తీసుకుంటున్నట్టయితే కనుక ఇది శరీరంలో ఉండేటువంటి అధిక కొవ్వును తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే కొంతమందికి సందేహం కలగచ్చు, కొవ్వు తగ్గించడానికి అని చెప్పి ఇందులో నెయ్యి ఎందుకు వాడారు అని చెప్పని. నెయ్యి కాస్తంత వేసినంత మాత్రాన శరీరంలో ఉండేటువంటి కొవ్వుకు వచ్చేటువంటి హాని ఏమీ లేదు. అదే కాకుండా నెయ్యి బాగా పనిచేయడానికి, అంటే ఈ పందు బాగా పనిచేయడానికి నెయ్యి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఈ ఔషధం ఎక్కడికి వెళ్ళి పనిచేయాలో అక్కడ అంటే ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఏది మనకు అనుకూలంగా ఉంటుందో అది వాడుతూ ఉంటాం. అలాగే ఈ ఔషధం తీసుకున్నప్పుడు కడుపులో మంట, ఇబ్బంది ఏమీ రాకుండా ఉండడానికి కూడా నెయ్యి ఒక రక్షణగా ఉంటుంది. బాగా పనిచేయడానికి, అంటే మందు బాగా పనిచేయడానికి కూడా నెయ్యి ఉపయోగపడుతుంది. అందుకని ఏమీ సందేహం పెట్టుకోకుండా 2 పూట్ల ఈ ఔషధాన్ని రెగ్యులర్గా తీసుకుంటున్నట్టయితే కనుక శరీరం బయట ఉండేటువంటి కొవ్వు కానీ, రక్తంలో ఉండేటువంటి కొవ్వు కానీ ఏదైనా సరే తగ్గి చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.